అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులపై ఫత్వా జారీ చేశారు. ఇరాన్కు చెందిన షియా మత పెద్ద వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష, సిలువ వేయడం లేదా బహిష్కరించబడతారని ఫత్వాలో పేర్కొన్నారు. కాగా ఈ దాడులను సమర్థించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేసిన ప్రకటన తర్వాత ఆ దేశంపై ఆంక్షలను సడలించాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కోలుకోలేని దెబ్బతీశామని ట్రంప్ చెబుతుండగా ఈ దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పేర్కొంది. తమ దేశం మీద దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి మత పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా అక్కడి అణు కార్యక్రమం, సైనిక స్థావరాల మీద అమెరికా విరుచుకుపడి ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన షియా మత పెద్ద గ్రాండ్ అయతొల్లా నాసర్ మకరమ్ షిరాజీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఫత్వా జారీ చేశారు. వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్, ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను కూలదోయాలని మకరమ్ షియాజీ ఒక ఉత్తర్వులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. ఈ శత్రువులు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయటం అవసరమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తినైనా యుద్ధనేతగా పరిగణిస్తారని మకరమ్ తన తీర్పులో పేర్కొన్నారు. మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం మొహరేబ్గా గుర్తించిన వారికి ఉరిశిక్ష, సిలువ వేయటం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించడం లాంటివి చేస్తారని తెలిపింది. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న ఈ ఇరు దేశాల నాయకులను ఓడించాలని నాసర్ మకరమ్ షియాజీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇస్లామిక్ దేశాలు వారికి సహకారం అందించడం నిషిద్ధమని, వారి తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయటం అవసరమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వానికి వ్యతిరేకులుగా పరిగణించిన వారికి ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. జూన్ 13న ఇరాన్లో ఇజ్రాయెల్ బాంబు దాడుల్ని ప్రారంభించడం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్లోని 3 అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఇటీవల వాటిపై విరుచుకుపడింది. కాగా ఇరాన్ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్ 13న ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్లో సుమారు 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ అధిపతి మొహమ్మద్ మెహాదీ టెహరాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసీ, దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించిన వారిలో ఉన్నారు. తాజా ఇజ్రాయెల్ దాడులకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. ఇరాన్ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చాలా సంవత్సరాలుగా అక్కడి శాస్త్రవేత్తలను లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇరాన్ మీద దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. తాము అత్యంత సులభంగా ఫోర్డో అణుస్థావరంపై దాడి చేసినట్టు తెలిపారు. జూన్ 22న ఫోర్డో, నటాంజ్, ఇఫ్సహాన్ అణు కేంద్రాలపై సాగించిన ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ విజయవంతమైందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అధికారులు బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారని, అయితే తమ బాంబులు వెన్నెలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకువెళ్లాయని వివరించారు. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేళ టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుంచి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయటం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయామని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తమదే విజయమంటూ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రకటన చూసిన తర్వాత ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలు సడలించాలన్న ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే మళ్లీ బాంబులు వేయటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. యుద్ధ సమయంలో ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలుసు. ఇజ్రాయెల్, అమెరికా సైనిక దళాలు ఆయన్ని హతమార్చకుండా అడ్డుకున్నా నీచమైన చావు చావకుండా రక్షించా. అయినా ఖమేనీ నాకు ధన్యవాదాలు చెప్పలేదు. ఇరాన్ను ఆఖరి దెబ్బతీయటానికి టెహరాన్ వైపు భారీ స్థాయిలో వెళ్తున్న యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేశా. ఆ దాడి జరిగితే 1000 మంది ఇరానియన్లు చనిపోయేవారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పౌరుల అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తికి అమెరికా $30 బిలియన్ సాయం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా ట్రంప్ స్పందించారు.
అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేశారు. కాగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA అధిపతి రఫేల్ గ్రాసీ పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలను నుజ్జునుజ్జు చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు ఇది పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. టెహ్రాన్ మరికొన్ని నెలల్లో అణు ఇంధనం శుద్ధి చేయటాన్ని ప్రారంభించగలదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దాడి అనంతరం వెలువడిన పెంటగాన్ ఇంటెలిజెన్స్ నివేదికలో ఇచ్చిన సమాచారానికి మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. అమెరికా 2 అణు కేంద్రాలపై 14 బంకర్ బస్టర్ బాంబులు వేసింది. తీవ్రంగా నష్టం వాటిల్లింది. కానీ పూర్తిగా నాశనమైపోలేదు. నిజం చెప్పాలంటే అంతా మాయమైపోయిందని, అక్కడేమీ మిగలేదని ఎవరూ చెప్పలేరు అని రాఫెల్ గ్రాసీ పేర్కొన్నారు. ఈ 2 కేంద్రాల్లో 18,000 సెంట్రిఫ్యూజ్లు ఉండొచ్చని గతంలో ఆయన అంచనా వేశారు. మరోవైపు ఇరాన్ దౌత్యవేత్త అమీర్ సయీదీ ఇరావనీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యురేనియం శుద్ధి ప్రక్రియ ఎప్పటికీ ఆగదని తేల్చి చెప్పారు. శాంతియుత అణు కార్యక్రమం కోసం ఇలా చేసే హక్కు ఇరాన్కు ఉందన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా సాగేనా అనే అనుమానాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం తెలిసిందే. అయితే 2 దేశాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. శత్రుదేశం కదలికలపై దృష్టి పెట్టాయి. ప్రతిదాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంలో ఇజ్రాయెల్ నిబద్ధతపై పలు అనుమానాలు ఉన్నాయని ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి తెలిపారు. ఒకవేళ శత్రుదేశం ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి దాడులు చేసినా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సౌదీ అరేబియా రక్షణ శాఖ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్తో ఆదివారం జరిగిన భేటీ సందర్భంగా మౌసావి ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ షరతులకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా లేదా అన్న దానిపై మాకు చాలా సందేహాలున్నాయి. అందుకే మేము అప్రమత్తంగా ఉన్నాం. ఒకవేళ శత్రుదేశం మరోసారి దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం, ఖచ్చితంగా బదులిస్తాం అని మౌసావి అన్నారు. ఇరాన్ ఇప్పటివరకు యుద్ధం ప్రారంభించలేదని, కేవలం ఇజ్రాయెల్ దాడులకు పూర్తి స్థాయిలో ప్రతిస్పందించిందని తెలిపారు.